ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి బీహార్ ఎలక్షన్స్ లో ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా హోరాహోరీగా పోటీ ఉండబోతుంది. ఏదైతే కాంగ్రెస్ అక్కడ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు చేపట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అనేటువంటి కొంత అవకాశాలు, కొంత హోప్ ఉన్న మేరకు కూడా ఈ రోజు ఏదైతే ఉత్కంఠకు తెరదించి ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకున్న ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్నదానికంటే భారీ స్థాయిలో అక్కడ విజయం సాధించే దిశగా ఇప్పటికున్నటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఎన్డీఏ జెండా అక్కడ పాతబోతుంది అనేది కూడా వినబడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీని నెగ్గించాలి, గెలుపొందాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్న రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం ప్రారంభించారు. సో బీజేపీ కావచ్చు, లేదనుకుంటే ఇతర పార్టీలు కావచ్చు, చేస్తున్నటువంటి రాజకీయాలను, కుయుక్తులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, తెర వెనుక రాజకీయాలను కూడా ప్రజలకు ఎక్స్ప్లోర్ చేసే విధానంగా చాలా ప్రయత్నాలుగా రాహుల్ గాంధీ చేపట్టారు. ఒకప్పుడు బీహార్లో తన పట్టున్నటువంటి పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా ఘోర ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే